నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో 24 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని కిందకి విడుదల చేస్తూ ఉన్నారు. 192,648 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతూ ఉన్నారు. 174,533 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉండగా 2,33,041 క్యూసెక్ల అవుట్ఫ్లో పెరుగుతోంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589.30 అడుగులుగా నమోదైంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుతం 309.9534 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగిస్తూ ఉన్నారు. అటు ఏపీని కూడా వర్షాలు ముంచెత్తనున్నాయి. బంగాళాఖాతంలో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. గ్రామం పొలాలు రాత్రి కురిసిన వర్షానికి మొత్తం పొలాలు మొత్తం కొట్టకపోయి మొత్తం మొక్క పైరు మొత్తం లేచిపోయిందండి. ఏదన్నా ప్రభుత్వం సహాయం చేసి రైతులకి చేయాలని అనుకుంటున్నాము. ఉమ్మడి గుంటూరు జిల్లాను వర్షాలు ముంచెత్తుతూ ఉన్నాయి. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో కొన్ని ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చే 2 రోజుల్లో పల్నాడు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. దాచేపల్లి మండల కేంద్రం నుంచి మాదినపాడు, అగ్రహారం, కొత్తూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శంకరాపురం, బట్రుపాలెం, కాట్రపాడు గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గంలో వాగులు, వంకలు పొంగిపొరులుతూ ఉన్నాయి. రహదారులు, చెరువులను తలపిస్తూ ఉన్నాయి. పెద్దమ్మదూరు గ్రామం వైపు ఉన్న బ్రిడ్జు పై నుంచి నీరు పొంగిపొరులుతోంది. ఆ ప్రాంతానికి రాకపోకలు అంతరాయం ఏర్పడింది. కోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో వాగు పొంగిపొరులుతోంది. పిడుగురాళ్ల, కోసూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెద్దకూరపాడు మండలం నుంచి ఖమ్మంపాడు వరకు వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. వరద నీరుతో ఆ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో పంట పొలాలు జలమయమయ్యాయి. నివాసాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చెరువు కట్ట తెగిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఊరు మొత్తం జలదిగ్బంధంలో ఉంది. చెరువు కట్ట తెగితే ఊర్లో పరిస్థితి దారుణంగా ఉంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీని కూడా వర్షాలు ముంచెత్తనున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిన ప్రభావంగా కూడా అక్కడ భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం అంచనా వేస్తుంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, బిందు ఏదైతే
ఏపీలో భారీ వర్షాల దాటికి కొన్ని గ్రామాలు అయితే జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులు వంకలు పొర్లటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. రాష్ట్రంలోని ఏదైతే గుంటూరు, బాపట్ల జిల్లాలో, పల్నాడు జిల్లాలో కొన్ని జిల్లాల్లోని గ్రామాల్లో ఇళ్లలో కూడా ఈ వర్షపు నీరు చేరడంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే పల్నాడు జిల్లాకు సంబంధించి పెద్దకూరపాడు నియోజకవర్గం మొత్తం కూడా వర్షపు నీరుతో జల దిగ్బంధంలో ఉందని చెప్పొచ్చు. అయితే పంట పొలాలు మొత్తం కూడా జలమయమైన పరిస్థితి అయితే ఉంది. అయితే కోసూరు మండలం దొడ్లేరులో నివాసాల్లోకి మొత్తం కూడా జలమయమైన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రమాద స్థితిలో అయితే అక్కడ ఆ ఊరికి సంబంధించిన చెరువు కట్ట ఒకటి ఉంది. ఆ చెరువు కట్ట కూడా తెగిపోయే ప్రమాదం ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వర్షాల దాటికి వర్షపు నీరుతో పలు ప్రాంతాలకు వెళ్ళటానికి, పలు ఏరియాల నుంచి పలు ప్రాంతాలకు వెళ్ళటానికి రోడ్లన్నీ కూడా జలమైపోయి కూడా వాగులు వంగలకి పొంగిపొరలుతుండటంతో రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం వాటిల్లిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా రానున్న 3 రోజులు వర్షాలు ఉండటంతో ఈ ప్రాంతం మొత్తం కూడా చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితులు ఉన్నట్టుగా ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో విస్తారంగా వానలు కురుస్తూ ఉన్నాయి. బనగానపల్లె నియోజకవర్గంలో వాగులు, నదులు, వంకలు పొంగిపొరలుతూ ఉన్నాయి. పంట పొలాలు నీట మునిగాయి. నంద్యాలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కుందూ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. హరిజనవాడ బస్టాండ్ ఏరియా, నందమూరి నగర్, వైఎస్ నగర్ కు ముప్పు పొంచి ఉంది. మధ్యలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బనగానపల్లి నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోవెలకుంట్ల వద్ద కుందూ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. లింగాల, వల్లంపాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సంజామల వద్ద వంతెనపై పాలేరు వాగు ప్రవహిస్తోంది. కోవెలకుంట్ల, తిమ్మనాయనిపేట రహదారులు రాకపోకల అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక 2 రోజుల పాటు కూడా ఇప్పటికే అల్పపీడనం ఏర్పడిన సందర్భంగా కూడా 2 రోజుల పాటు ఇవే వానలు ఏపీలో కూడా కురుస్తాయంటున్నారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. కిషోర్, ఈ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి కారణంగా ఇటు నంద్యాల, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ముఖ్యంగా కూడా నంద్యాల జిల్లాకు హెచ్చరికలు జారీ అయ్యాయి. వాతావరణ శాఖ ఇచ్చిన సూచనల మేరకు రానున్న 2-3 రోజుల్లో కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయన్న సమాచారం ఉండడంతో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. కలెక్టర్ అధ్యక్షతన పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఈ యొక్క వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లే అవకాశాలు ఉన్న చోట మొత్తం కూడా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని నిన్ననే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి ఎవరైతే లోతట్టు ప్రాంత ప్రజలు ఉన్నారో సమస్యలు తలెత్తితే వెంటనే సంప్రదించాలని చెప్పి వారికి సూచించిన పరిస్థితి. అలాగే అధికార యంత్రాంగాన్ని, అలాగే రెస్క్యూ టీమ్స్ మొత్తాన్ని కూడా అప్డేట్ చేసిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే నంద్యాల జిల్లాలో బనగానపల్లె, నంద్యాల కుందూ నది పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా జలమయమయ్యే పరిస్థితి ఉన్నట్లుగా సమాచారం అవుతుంది. అంటే లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికే కొన్ని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో మొత్తంగా కూడా ట్రాఫిక్ కూడా అంటే గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగినట్లుగా సమాచారం అందుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.